హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయతో పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చింతకాయ వచ్చే సీజన్ కదండి, ఈ టైంలో ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తినడానికి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కారంకి సరిపడా చింతకాయలను తీసుకుంటాం కదా, దాన్ని బట్టి కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఇలా పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి మనకు కారంకి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి చింతకాయను తీసుకుందాము. చింతకాయను నేను 200 గ్రాములు ఉంటుందండి. ఈ చింతకాయను ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతకాయని దీంట్లో వేసేసుకోవాలి. చింతకాయ అనేది కొద్దిగా మగ్గాలండి, మరీ ఎక్కువ పెట్టొద్దు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. ఎందుకంటే మరీ ఉడకనవసరం లేదు మనకు చింతకాయ. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక నిమిషం పాటు ఉంచుకుందాము. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి చింతకాయ అనేది. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా వచ్చే వరకు చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లారబెట్టుకున్నాక చింతకాయ చూడండి ఈ విధంగా చల్లారినాక నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ చింతకాయని వేసేసుకోవాలి. చింతకాయ మరీ ముదిరిందైతే లావుగా ఉంటే గింజలు అనేది సపరేట్ అవుతాయండి. ఒక్క రౌండ్ తిప్పి తీసేస్తే మనకు సపరేట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న చింతకాయ అంత ముదిరలేదు కాబట్టి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించి పొట్టు తీసేసుకున్నానండి. అలా వేసుకున్న పల్లీలు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్న దీనికి మనము నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం. అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మన ఇష్టం అండి, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి శనగపప్పు, మినపప్పు అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే మనకు తింటూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను వెల్లుల్లిని పొట్టుతో సహా ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ పోపులో వేయడం వల్ల మంచి స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి కొంచెం వేగినాక దీంట్లోకి నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలండి. మీరు ఈ టైంలో కావాలి అంటే మీ దగ్గర ఉంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. కరివేపాకు కొంచెం చిటపటమన్నాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా చింతకాయ పచ్చడి, అది వేసేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చడి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకు ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చేయడం వల్ల ఆ వేడికే మనకు చింతకాయ పచ్చడి అనేది మంచిగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. చూడండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇలా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక మనకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూడండి, ఆయిల్ అనేది అసలే లేదు కదా, మొత్తం పచ్చడి అంతా పీల్చేసుకుంటుంది. ఇలా కంప్లీట్గా రెడీ అయ్యాక ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చింతకాయ పచ్చడిని ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఆయిల్ని డైరెక్ట్గా కూడా మనం పోపు దాంట్లో వేసి కూడా కలుపుకోవచ్చు, కానీ ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా చేయండి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మంచి కలర్ఫుల్గా వేడి వేడి అన్నంలోకి ఈ చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి కానీ వేసుకొని తిన్నారంటే ఇంకా వేరే కర్రీసే అవసరం లేదండి, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.